ఒక రోజు ఒక ఆమె తన 12 ఏళ్ల బాబుని తీసుకుని గురువు గారి దగ్గరికి వచ్చి, గురువు గారు మా బాబుకి చాలా కోపం, మా మీద అందరి మీద అరుస్తూ చిరాకు పడుతూ ఉంటాడు, ఎప్పుడు విసుక్కుంటూ ఉంటాడు, ఇతను ఎలా అయినా మార్చండి ప్లీజ్ అని అడుగుతుంది. ఆ బాబుని పిలిచి, బాబు నీకు మీ ఇంట్లో ఇష్టమైన ఒక ఫోటో తీసుకురా అని చెప్తాడు. ఆ బాబుకి అర్థం కాలేదు. సరే అని వెళ్ళి వాళ్ళ ముగ్గురు అమ్మ నాన్న అబ్బాయి ఉన్న ఒక ఫోటో తీసుకొచ్చి ఇస్తాడు. సరే ఈసారి నీకు కోపం వస్తుంది కదా, కోపం వచ్చినప్పుడు ఒక్కొక్క మేకు తీసుకొని కోపం వచ్చినప్పుడల్లా ఆ ఫోటో మీద కొడుతూ దాన్ని మేకులు కొట్టుకుంటూ వెళ్ళిపో అని చెప్తాడు. అదేంటి అంటే, నువ్వు చేసి చెప్పు, ఒక నెల అయినాక మళ్ళీ నా దగ్గరికి రా అంటాడు. సరే అని ఇంటికి వెళ్తాడు. ప్రతిరోజు అతని కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకును ఆ ఫోటో కొడుతూ ఉంటాడు. అలా ఫోటో అంతా నిండిపోతుంది. ఒక నెల అయిపోతుంది. అప్పుడు మళ్ళీ గురువు గారి దగ్గరికి వచ్చి చూపిస్తాడు. సరే కొట్టావు కదా, ఇంత కోపం వచ్చింది కదా, సరే ఈ మేకులన్నీ పీకు అంటాడు. కష్టపడి ఆ మేకులన్నీ పీకుతూ ఉంటాడు. పీకాక చూస్తే ఆ ఫోటో అంతా చెడిపోయి అన్ని బొక్కలు పడి అన్ని రంధ్రాలతో అసలు చూడడానికి అసహ్యంగా తయారైపోతుంది. చూసావా ఈ కోపం వల్ల ఏం జరిగింది అంటాడు. ఈ ఫోటో పాడైందంటే, ఈ ఫోటోనే కాదు ఇది నీ జీవితం కూడా. ఈ ఫోటోలో లాగే నువ్వు కూడా అందరితో కోపగించుకోవడం వల్ల వాళ్ళ మనసులంతా నువ్వు గాయపరుస్తూ ఉంటావు. ప్రతి ఒక్కరూ నీ వల్ల గాయపడి నీకు దూరం అవుతారు. దీనివల్ల నీకు ఇంతకన్నా ఏమీ రాదు. మన కోపమే మన శత్రువు, మనం అందరికీ దూరం అయి ఒంటరిగా మిగులుతాము అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి తన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి అందరితో బాగా ఉంటాడు. మనం కూడా మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మనము అందరితో హ్యాపీగా ఉండగలుగుతాము.